హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అందరికీ సంతోషమే. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాధనలో పోరాడిన ఉద్యమకారులకు పింఛన్స్, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమకు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఇండ్ల స్థలాలు, పింఛన్స్ ఇవ్వాలని ఉద్యమకారులు దాఖలు చేసిన పిటిషన్ని తెలంగాణ హైకోర్టు విచారించింది. పిటిషన్ల తరపున లాయరు కరుణాకర్ రెడ్డి వాదించడం జరిగింది. అదేవిధంగా అభయాస్త్ర స్కీమ్ కింద అప్లై చేసిన వీరికి 8 వారాలలో పింఛన్స్, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని హైకోర్టు జస్టిస్ న్యాయమూర్తి విజయసేనారెడ్డి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుని సాధారణంగా గౌరవిస్తూ పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా ఉండాలని, అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో చాలామంది ప్రతి ఒక్కరి ఇంట్లో జై తెలంగాణ అంటూ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావాలని ఎంతోమంది ప్రతి ఒక్కరు కూడా జై తెలంగాణ అంటూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇది పూర్తి స్థాయిలో అందరికీ అందే విధంగా పెన్షన్స్ కానీ, ఇళ్ల స్థలాలు అందరికీ. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కేసుల పాలయ్యి ప్రతి ఒక్కరు కూడా లాఠీ చార్జ్తోటి ఉండి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇట్లాంటి పింఛన్స్ కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఎందుకంటే వారు ఉద్యమంలో పాల్గొని నిరుద్యోగులుగా మిగిలిన ఎంతోమంది తెలంగాణలో ఉన్నారు. అట్లాంటి విద్యార్థులకు అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఇంతవరకు కూడా నిరుద్యోగులుగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా, అమలయ్యే విధంగా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు మనకు తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చిపెట్టారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. కాబట్టి వారికి ఈరోజు ప్రతి ఇంట్లో నిరుద్యోగిగా చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఆ రోజు ప్రత్యేక తెలంగాణ వస్తే మన తెలంగాణ మనకు వస్తే మనకు ఒక జాబ్ వస్తుందనే ఉద్దేశంతో చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. కాబట్టి వారికి కూడా ఈరోజు ఏ ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగికి ఇవాళ ప్రతి ఇంట్లో చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా ఇట్లాంటి స్కీములు అందే విధంగా పూర్తి స్థాయిలో ఇవ్వాలని అటు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో నిరుద్యోగికి ఇట్లాంటి స్కీము, ఇట్లాంటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి తెలంగాణ బిడ్డకు అందే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇచ్చినటువంటి తీర్పుని, హైకోర్టు తీర్పుని గౌరవిస్తూ మరి ఇట్లాంటి ఈ స్కీములు మాలాంటి పేద బిడ్డలకు, తెలంగాణ బిడ్డలకు అందే విధంగా మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేక తెలంగాణ వస్తే మాలాంటి పేద బిడ్డలకు మీరెంతోమంది, మీరందరూ ప్రతి ఇంట్లో డిగ్రీలు చేసి, పీజీలు చేసి ఇట్లాంటి వారికి పూర్తి స్థాయిలో తెలంగాణ హైకోర్టు కూడా మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా ఇట్లాంటి స్కీములు అందే విధంగా ఇచ్చినటువంటి తీర్పు పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఉచితమైనటువంటి స్కీములు తెలంగాణలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా, ప్రతి విద్యార్థికి కూడా, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చే విధంగా మరి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇట్లాంటి అవకాశాలు మీ అందరికీ రావాలని కోరుకుంటూ
ఈ వీడియో మన అందరికీ, మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి చేరవేసేటట్టుగా, అదేవిధంగా నా వీడియో తరఫున ప్రతి ఒక్కరికి కూడా మీకు ప్రతి ఒక్క అవకాశాన్ని, ప్రతి ఒక్క మీకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ మీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అమలయ్యే విధంగా ఉండే విధంగా కోరుకుంటూ ఈ వీడియోని తద్వారా అందరికీ షేర్ అయ్యే విధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సపోర్ట్ కూడా నాకు ఎల్లప్పుడూ ఉంటే ఇట్లాంటి అప్డేట్ మీకు కోసం అందిస్తూనే ఉంటా. థ్యాంక్ యూ మిత్రులారా, బాయ్.